सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परा। ओम श्री गुरुदत्ता जय गुरुदत्त श्रीपादवल्लभ नरसिंह सरस्वती श्री गुरुदत्तात्रेयाय नमः। गुरुदेव दत्ता। ओम श्रीमात्रे नमः। श्री गुरुदत्तात्रेयाय नमः। మానవ మనుగడలో ధర్మం ఈరోజు కూడా మార్పులు చెందుతూ నిలిచి ఉన్నది అంటే అది జగద్గురువుల సంకల్పం. జగద్గురువు అంటే ఎవరు? అందరూ ఇప్పుడు జగద్గురువు అని ఎందుకు పేరు వచ్చింది? సద్గురువు, గురువు అనుకుంటాం. కానీ జగద్గురువు అనడానికి ఒక ప్రత్యేక అర్థం ఉన్నది. జగత్తుకే గురువు. చూడండి ఎంత అద్భుతమైన పేరు. జగత్ ఏవ గురువు. జగద్గురు. జగత్తు మొత్తానికి ఒకే గురువు ఉన్నారు అంటే ఆ జగద్గురువు అంటే ఏమిటి? ఒకసారి మనం ఆలోచించాలి. జగత్తు మొత్తానికి గురువు ఎవరు? జగద్గురువు. మనం జగద్గురువులని ఎవరిని అనాలి అని సందేహం రావచ్చు. జగత్తు మొత్తానికి గురువులు మనకి మొట్టమొదట కృష్ణ పరమాత్మ అంటే శ్రీకృష్ణ భగవానుడు జగత్ గురువు. ఎవరు ఏ ధర్మాన్ని ఆచరించినా, ఏ శాస్త్రాలు ఆచరించినా గురువు ఈయన గురువు అనడానికి మనం భగవంతుడిగా ఆరాధించబడే గురువు ఎవరైతే ఉన్నారో వారు జగత్ గురువు శ్రీకృష్ణ పరమాత్మ. రెండవ గురువు ఎవరు? రెండవ గురువు శ్రీ భగవాన్ స్వరూపములో ఉన్న వేద వ్యాస భగవానులు గురువు. వ్యాస ఋషి. ఎందుకు వ్యాస ఋషి ఎందుకు గురువు అయ్యారు? ఎందుకయ్యారంటే ఈ ధర్మ శాస్త్ర గ్రంథాలన్నిటిని కూడా ఆయన రచించారు. ఈరోజు మన శృతి ప్రమాణమైన వేదమును, ధర్మశాస్త్రములను, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద, అష్టాదశ పురాణములు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలను కూడా ఆయన రచించారు. ఆ రచించబట్టే మనకు లభించాయి. మరి మూడో జగద్గురువు ఎవరు? జగత్తు గురువు అంటే పరమహంస స్వరూపం జగద్గురు శంకరాచార్యుల వారు. స్వామి శంకరాచార్యుల వారు ఎలా గురువు అయ్యారు? శంకర అనే పదము వేదమునకు పునాది అయి జన్మించిన వారు శంకరులు. వేదము కోసమే, వేద ధర్మాన్ని నిలిచడానికి కోసమే ఆయన పుట్టారు. అలా ఆయన రచిస్తూ బ్రహ్మసూత్ర భాష్యాన్ని హిమాలయాల్లో రచించారు జగద్గురు ఆదిశంకరుల వారు. అలా రచించినప్పుడు ఒక చిన్న కథ చెప్తాను. శంకరాచార్యుల వారు బ్రహ్మసూత్రాలు రచిస్తూ ఉన్నప్పుడు అలా రచించి ఆయన శారీరకమైన శక్తి నశించడం వల్ల కొంచెం అలసిపోయి నదీ స్నానము చేసి భగీరథ స్నానం అలా శయనించారు. ఆ పక్కనే ఆయనకు ఒక నలుగురు శిష్యులు ఉండేవాళ్ళు. వీళ్ళు కొంచెం ఆయనకు రక్షణగా ఉండేవాళ్ళు. అలా ఉన్నప్పుడు తెల్లటి జుట్టు, తెల్లగా ఇంజామర లాంటి మొత్తం కనుబొమ్మలు, దేహము అంతా విభూతి భరితమై తెల్లటి జుట్టుతో మొత్తం తెలిపి విభూతి మొల్ల ఒళ్ళంతా విభూతి రాసుకొని ఒక చిన్న కౌపీణదారి అయి ఒక ఆయన వచ్చాడు. ఆయన శంకరుల దగ్గరికి వెళ్తున్నప్పుడు పద్మపాదాచార్యుల వారు ఆపారు. ఇలా స్వామివారు విశ్రమించారు ఈ సమయము అని. విశ్రమించారు అంటే అప్పుడు కాదు నేను మాట్లాడాలి అన్న. ఈ సంభాషణ శంకరుల వారికి వినపడింది, జగద్గురువుల వారికి.
విని స్వామివారికి చిన్నగా లేచి రాండి స్వామి అన్నారు. అంటే మీరు రచించారట కదా బ్రహ్మసూత్ర భాష్యము, ఆ బ్రహ్మసూత్ర భాష్యానికి మేము కొన్ని విషయాలు తెలుసుకోవడానికి వచ్చాను. బ్రహ్మసూత్ర భాష్యానికి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి వచ్చాను అని చెప్పి ఆయన అన్నారు. అవునా, చాలా గొప్పగా రచించారట కదా అంటున్నారు. ఆ తెల్లగా ఒక ఆయన వచ్చిన అతను, అవునండి, నేను భగవాన్ వేదవ్యాసుల వారి సంకల్పంతో నేను రచించాను. అంటే నాకు కొన్ని సందేహములున్నాయి, తీర్చగలవా బ్రహ్మసూత్ర భాష్యములో అని ఆ వచ్చిన ఋషి అడిగాడు. సరే తప్పక కూర్చోండి అని చెప్పి అలాంటి శక్తి కూడా మళ్ళీ శక్తిని పునరుద్ధరణ తెచ్చుకొని శంకరుల వారు ఒక ప్రశ్న వేశారు. ఎవరు అనే దగ్గర నుంచి మొదలవుతుంది. విశ్వమంతా కూడా గుర్తుపెట్టుకోండి, ధర్మానికి పునాది ఎవరు? కత్వం. సంస్కృతంలో కత్వం అంటే ఎవరు, కత్వం. శంకరుల వారికి మొట్టమొదట గోవిందపాదాచార్య దర్శనం అయినప్పుడు కూడా గోవిందపాదాచార్యులు కత్వం అని ప్రశ్నించారు, అంటే ఎవరు. అలాగే ఎవరు అనే దగ్గర నుంచి మొదలయ్యి ఎవరితో ఉన్నదో వారితో ఆగిపోవడమే వేద ధర్మము. వేద బ్రహ్మ పురాణ ఇతిహాస అన్నీ కూడా ధర్మము. శృతి ప్రమాణమైన ధర్మం ఏమిటంటే తనకు తాను ఏదున్నదో అది తెలుసుకొని ఎదుటి ఉన్నది తను ఉన్నది తన బ్రహ్మాండమై ఉన్నదో ఆ విషయమంతా కూడా సమగ్రహముగా తెలుసుకునే విషయమే కత్వం. ఎవరు నీవు అని తెలుసుకో, ఎవరు నేను ఎవరు అని తెలుసుకునే సత్యాన్ని ఇమిడీకృతమైన ప్రశ్నతో మొదలై ఇక అక్కడి నుంచి అలా 7 రాత్రులు 7 పగుళ్ళు సమయం, సంధ్యా సమయం అయితే సంధ్య చేసుకోవడం, మరలా వాదించడం, సంధ్యా సమయం సంధ్య చేసుకోవడం, అలా మాట్లాడుతూనే ఉన్నారు. వీరు సంస్కృతంలో మాట్లాడుతున్నప్పుడు ఈ శంకరుల వారు 7 రాత్రులు 7 పగుళ్ళు అలా తదేచ్ఛగా ఈ బ్రహ్మసూత్ర భాష్యాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. ఈ పక్క నుండే శిష్యులకి అర్థం కావడం లేదు. ఇద్దరూ వేద సంస్కృతంలో మాట్లాడుతున్నారు. అంటే దేవ సంస్కృతం వేరు, సరళ సంస్కృతం వేరు, పూర్ణ సంస్కృతం వేరు. సరళ సంస్కృతం అంటే ఆగచ్చతు, ఉపవిశ్యతు, సంభాషణ కరోతు, పృచ్ఛతు, స్వీకరోతు, తత్ర అత్ర కుత్ర అన్యత్ర సర్వత్ర ఏకత్ర, ఇలా సహజసిద్ధమైన పదములు వాడుతూ మనం తెలుసుకున్న సంస్కృతంలో మాట్లాడతారు. కానీ ఈ దేవ సంస్కృతం అనేది కఠినమైన భాష. అలాంటి భాషని కూడా వారు క్షుణ్ణంగా అలా మాట్లాడుతున్నప్పుడు ఈ పక్కనున్న శిష్యులకు అర్థం కావడం లేదు. అలా అర్థం కాక చాలాసేపు అలా ఉండి మధ్యలో సందేహము కలిగింది శంకరులకి, పద్మపాదాచార్యుల వారికి. పద్మపాదాచార్యుల వారు వచ్చి, స్వామి మీరు ఏం మాట్లాడుతున్నారో మాకు అవగతము కావడం లేదు, మీరు దేని గురించి సంభాషిస్తున్నారో మాకు అవగతము కావడం లేదు అని చెప్పి అంటారు. అప్పుడు ఒక్కసారి నా దృష్టిలో చూడు వచ్చిన వారు ఎవరు అని చెప్పి శంకరులు ఒక్కసారి పద్మపాదాచార్యుని వారిని తగిలారు. ఎమ్మడే వచ్చినవాడు వేదవ్యాసుడు, శంకరులు. అప్పుడు పద్మపాదాచార్యులు అంటారు, శంకర సాక్షాత్ శివ, శివ సాక్షాత్ శంకర, వ్యాసో నారాయణో అరిహి. సాక్షాత్తు నారాయణమూర్తి, సాక్షాత్తు శంకరుల వారు ఇద్దరు కలిసి మీరు సాక్షాత్తు నారాయణులు శంకరులు మాట్లాడుకుంటే మాలాంటి వాళ్ళకి అల్పులకి ఏమర్థమవుతుంది తండ్రి అని. ఇలా శంకరులు బ్రహ్మసూత్రం భాష్యం హిమాలయాల్లో రచించారు. ఇలా శంకరులు దశ దిశల అన్ని ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, సౌందర్యలహరి, రకరకాల సంస్కృత గ్రంథాలు, భజగోవిందము, విష్ణు సహస్రనామ భాష్యం. చూడండి, నిజంగా శంకరాచార్యులు ఈశ్వర తత్వము ఎరిగినవాడై ఉంటే, నేను ఈశ్వరుడికే ఆరాధకుణ్ణి అనుకుంటే విష్ణు సహస్రనామ భాష్యం ఎవరన్నా రాస్తారా?
ఆయనకి శివ విష్ణు భేదములు లేవు. మానవ మాతృలకి అలాంటి భావాలు కలుగుతాయి. శివుడు వేరు విష్ణువు వేరనే భావము సిద్ధ పురుషులకు ఉండదు. అంతటా ఉండేది ఈశ్వరుడే, అంతటా ఉండేది ఆ నారాయణుడే అనే భావం శంకరులకి అణువున ఆయన రచించే గ్రంథాలు మనకు కనపడతాయి. దాన్ని భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అంత అద్భుతం. గోవింద గోవింద అనవయ్యా, మూఢత్వాన్ని పోగొట్టుకోవయ్యా అన్నాడు శంకరులు వారు. విష్ణు సహస్రనామ భాష్యం రాశారు. లలితా సహస్రనామం, అన్ని సహస్రనామాలకు ఆయన రచనలు అలా 270 300 రకాల రహస్యాలని కూడా ఆయన పునరుద్ధరించాడు. ఇలా శంకరుల వారు రచన చేసి భారతావళి అనే దానికి శంకరులు మకుటం లేని మహాసిద్ధ పురుషుడిగా మహా జగద్గురువుగా ఉండిపోయాడు. అందుకనే ఇప్పుడు భారతము, అమెరికా, ఆస్ట్రేలియా, ఏరో దేశములు, ఏరే ఖండములు, ఏరే ప్రాంతములు, ఎవరికి ఎవరైనా సరే అందరికీ కూడా జగద్గురువులు అనే పదము కొంతమందికే లభించినది. ఆ జగద్గురువులు ఎవరు అంటే మనకి ముఖ్యంగా మనము మొట్టమొదటి చెప్పాను కదా, శ్రీకృష్ణ భగవాన్ వేదవ్యాసుడు జగద్గురు, జగత్తుకే గురు ఆది శంకరాచార్యుల వారు. అలాంటి శంకర జయంతి ఉత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. ఆ తర్వాత మనం చూసుకుంటే ఇక తర్వాత సన్యాసులు ఎంతోమంది, వారిలో నారాయణ తత్వములో కూడా ఎంతోమంది ఈ జగత్తుకు జ్ఞానాన్ని అందించారు. జగద్గురు రామానుజుల వారు కూడా ఇలా ధర్మ ప్రబోధ చేశారు. కానీ వీళ్ళందరికంటే గ్రంథాలని అద్భుతంగా మలచి ధర్మశాస్త్రాలని నోటికి అందించినట్టుగా సరళ భాషలో మనకి ఆ విధానాలన్నీ కూడా ఆయన రచన చేసి, ధర్మము అస్తావ్యస్త పరిస్థితిలో ఉన్నప్పుడు ఋషులు ఇలా తయారు కావాలి అనే విధానాన్ని కూడా ఆయన ప్రవేశపెట్టాడు. ఈరోజు మనం ఆర్ఎస్ఎస్ సంఘటన, ఆర్ఎస్ఎస్ అని, ఆర్ఎస్ఎస్ విశ్వవిద్య ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇది ఆదిశంకరాచార్యుల వారు కూడా చేశారు. వారినే నాగసాధువులు అన్నారు. ఈ నాగసాధువులని ఈ మార్గం ఇలా ఉండాలని తెలియచేసి, ఈ మార్గం ఇలా ఉండాలని తెలియచేసి ఇది మన జగద్గురు ఆదిశంకరాచార్యులు వేరే నాగసాధు సాంప్రదాయాన్ని అన్నిటినీ మహోన్నతమైన శక్తిగా మలిచింది శంకరాచార్యుల వారే. అక్కడి నుంచే పరంపర మొదలైంది. నాగసాధువులు అనేవాళ్ళు వాళ్ళంతా మన భారతదేశానికి ఆర్ఎస్ఎస్. ఎవరైతే ఎప్పుడైతే ధర్మము అధర్మము ఎక్కువ అవుతుందో అప్పుడు ఈ నాగసాధువులందరూ ధర్మానికి పాటుపడి దేశాన్ని రక్షించడానికి ముందుకొస్తారు. ఇలా సైన్యంగా తయారు చేసిన వారు శంకరాచార్యులు వారు. చూడండి, ఆయన జీవించిన అతి కొద్ది కాలములో 3 దశల ప్రాయములోనే ఎన్నో అద్భుతాలని, ఎన్నో జ్ఞాన సముపార్జన్ని, ఒక పక్క జ్ఞానము, ఒక పక్క బోధ, ఒక పక్క సైన్యము తయారు చేయడము, ఒక పక్క ధర్మ నిరతిని తయారు చేయడము, ద్వైతము, విశిష్టద్వైతము, అద్వైత సిద్ధాంతాలని క్షుణ్ణంగా పరిశీలన చేయడము, ఇలాంటి అంతా కూడా జగద్గురు ఆదిశంకరాచార్యుల కృప వల్లే జరిగింది. అలాంటి శంకర జయంతి, శంకర తత్వాన్ని ఎంతో ధర్మ నిరతిలో మనము తెలుసుకుంటున్నాం, ఎంతో ధర్మ శక్తితో మనం ఆచరిస్తున్నాం. ఇదే జగద్గురు ఆదిశంకరాచార్య శంకర జయంతి ఉత్సవాలు మనం చేసుకోవడానికి కారణం ఏమిటంటే ఇగో ఇవన్నీ. ఇలాంటి ధర్మ విషయాలు మనం గ్రహించుకొని ధర్మ నిష్టతో, ధర్మ నిరతితో మనం పాలుపంచుకుంటూ మన జీవితం ధన్యం చేసుకోవాలి. మిత్రులారా, సర్వే జనా సుఖినో భవంతు. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ గురుదేవ దత్త.